వాక్యము జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ జనవరి 1వ తేదీ నుంచి అనుదిన జీవవాక్యము అనే కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు కృప చూపించాడు. మనకి ఈ దినము జనవరి 1వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి దేవుని యొక్క వాగ్దానము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనములో దేవుడు మనకు తోడు అనగా ఇమ్మానుయేల్, గాడ్ ఈజ్ విత్ us. అవునండి, దేవుడు ఈ సంవత్సరం అంతా మనకి తోడుగా ఉంటాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మి ప్రార్థించుకోవాలి. అవును, దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? అందరికీ తోడుగా ఉంటాడా? పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనంలో దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అవునండి, మన బుద్ధి దావీదు గారి బుద్ధి సుబుద్ధి, మన యొక్క ప్రవర్తనలో మంచిగా ఉన్నట్లయితే దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే దావీదుని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు యొక్క బుద్ధి సుబుద్ధి కాబట్టి సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నీవు కూడా సుబుద్ధి కలిగి ఉన్నట్లయితే అంతకంతకు దేవుడు దీవిస్తాడు. ఇక రెండోది, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనములో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. అవునండి, మన యొక్క యథార్థతను బట్టి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిలో అన్ని విషయాల్లో యథార్థంగా ఉన్నాడు. తన భార్య విషయంలో కూడా పాపం చేటుకు ప్రేరేపించినను ఒప్పుకొనలేదు. తన యథార్థతను కాపాడుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఫలించెడి కొమ్మగా దీవించబడ్డాడు. అలాగనే ఐగుప్తు దేశాన్ని అంతటికీ అధికారిగా, ఫరో ఇంటికి అధిపతిగా అయ్యాడు. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండి సమస్త విషయాల్లో దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఇక రెండోది పాపము అనగా 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో యోసేపు మరియను అవమానపరచకూడదు. అవును, నీతిమంతుడైన యోసేపు అవమానపరచలేదు. మనం నీతిమంతులమైతే మనం ఇతరుల్ని అవమానపరచము. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఇతరులకి అనగా పిల్లలు లేని వారిని చాలా అవమానపరిచేవాడు. మీకు పిల్లలు లేరు పాస్టర్ అని చాలా బాధపరిచేవాడు. కొన్ని సంవత్సరముల తర్వాత తన ఇంటిలో తన కుమార్తెకి జీవితకాలం అంతా పిల్లలు లేరండి. అవును, ఇతరులు మనము అవమానపరచకూడదు. అవమానపరిచినట్లయితే ఆ దోషము, ఆ శాపం అనేది మన మీదకి వస్తుంది. కావున ఎవరిని అవమానపరచకూడదు. చివరిగా దేవుని యొక్క ఆజ్ఞను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 24వ వచనం, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను. అవును, ఆజ్ఞ ప్రకారము చేయాలి. యోసేపు చేశాడు. ఈ లోకానికి యేసుప్రభువు రావటానికి యోసేపు మరియా ఇద్దరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించారు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో నోహు దేవుడు చెప్పిన పనులన్నీ చేశాడు, ఆజ్ఞలన్నీ అనుసరించాడు.
ఓడను నిర్మాణం చేసుకోవటానికి దేవుడు కొలతలు ఇచ్చాడు. 300 మూరలు మరి పొడవు, 50 మూరలు వెడల్పు, 30 మూరల ఎత్తు, మరి ఇచ్చిన కొలతలతోనే ఓడ నిర్మించాడు. ఆ విధముగా మరి జలప్రలయం నుండి తన కుటుంబము రక్షించబడింది. చాలామందికి ఆజ్ఞలంటే బాధగా వేదనగా ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథములో మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో ఆజ్ఞలను గైకొనినందువల్ల నువ్వు బ్రతుకుదువు. అవునండి, దేవునికి ఆజ్ఞలు మన కోసమే, మనము క్షేమంగాను భద్రంగా ఉండటానికి మరి దేవుడు మనకి ఆజ్ఞలు ఇస్తాడు. ఆజ్ఞను పాటించినప్పుడు మనం జీవిస్తాం. కావున ఈ దినము దేవుని యొక్క వాగ్దానము, ఈ సంవత్సరం అంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. అయితే ఒప్పుకోవాల్సిన పాపం ఏమిటి అంటే ఇతరులు మనం అవమానపరచకూడదు. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే మరి ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. అలా చేసిన నోహ కుటుంబం రక్షించబడింది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. ఈ సంవత్సరమునైనా నీ కృపలో, నీ దయలో, ఈ అనుదిన జీవవాక్యం అనే కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతోనైనా మాట్లాడటానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. ఈ సంవత్సరము నీ వాగ్దానము ప్రభా మాకు తోడుగా ఉంటావని చెప్పావు, నీకు వందనాలు. దావీదుకు తోడుగా ఉన్నావు తండ్రి, సుబుద్ధి కలిగి ఉన్నాడు. అలాగనే యోసేపు యథార్థంగా కలిగి ఉన్నాడు. అందుకే మీరు తోడుగా ఉండి వాళ్ళు హెచ్చించబడ్డారు నాయన. అవమానపరచకుండా నీ ఆజ్ఞ ప్రకారము నోహు ఎలాగా నడుచుకున్నాడు అలాగా మేము నడుచుకున్నట్లుగా దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వాళ్ళ చేతి పనులు దీవించండి, వాళ్ళ బిడ్డలను దీవించండి. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం తోడుగా ఉండును కాక, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అవసరతల కొరకు మరి మాకు ఫోన్ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. అలే నా తోడు నీవుంటే అంతే